ఇక నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ బ్రదర్స్ కు బెయిల్ మంజూరైంది. భవానీపురంలో నమోదైన కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. అయితే ములకల చెరువు నకిలీ మద్యం కేసులో బెయిల్ రాకపోవడంతో జోగి రమేష్ సోదరులు విజయవాడ జైల్లోనే ఉండనున్నారు. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో తమ్మళ్లపల్లి కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ లో సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. ఎస్ జిమ్మా, వాళ్ళ నకిలీ మద్యం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన నకిలీ మద్యం కుంభకోణం ఒక్కసారిగా ములకల చెరువులో బహిర్గతమైంది. ఈ నేపథ్యంలోనే నకిలీ మద్యానికి ప్రధాన సూత్రధారి విజయవాడలో ఉన్నటువంటి జనార్దన్ రావును గుర్తించారు. అయితే జనార్దన్ రావుకు గుర్తించిన నేపథ్యంలోనే నకిలీ మద్యం కేసు సంబంధించిన జనార్దన్ రావుకి సంబంధించినటువంటి షాపుల్లో కూడా అక్కడ నకిలీ మద్యం విక్రయిస్తున్నట్టుగా భవానీపురంలో ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదులో భాగంగానే భవానీపురంలో ఎక్సైజ్ శాఖ అధికారులు విచారించిన నేపథ్యంలోనే జోగి బ్రదర్స్ అంటే మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు జోగిరాము ప్రమేయం ఉన్నట్టు కూడా నిర్ధారించారు. ఆ నిర్ధారించిన క్రమంలోనే జోగి బ్రదర్స్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే నకిలీ మద్యం కేసు సంబంధించినటువంటి అరెస్ట్ అయినటువంటి జోగి బ్రదర్స్ మొలకల చెరువు ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం రిట్ పిటిషన్ దాఖలు చేసి వారెంట్ విచారించాలని చెప్పేసి కూడా పోలీసు అధికారులు అయితే కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు కోర్టు కూడా వారిని విచారించేందుకు అనుమతి ఇచ్చింది. దాదాపు 2 పర్యాయాలు అయితే విచారించిన పిదప కోర్టు మరో అతన్ని కస్టడీకి తీసుకుని విచారించే క్రమంలోనే ఈ వాదనలు అయితే కొనసాగుతూ వస్తూ ఉన్న నేపథ్యంలోనే విచారించిన అనంతరం తిరిగి విజయవాడ సబ్ జైలుకి అయితే తరలించారు. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు పెట్టినటువంటి 33 మంది మీద నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు ఇంకిద్దరైతే నకిలీ మద్యం కేసులో నమోదయ్యి ఇద్దరు ఇంకా అంటే అరెస్ట్ కాకుండా అజ్ఞాతంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన కేసు విచారణ సాగుతున్న నేపథ్యంలోనే విజయవాడలోని భవానీపురంలో కేసు నమోదైన ఎక్సైజ్ పోలీసు అధికారులు నమోదు చేసిన కేసులో ఇవాళ కోర్టు అయితే బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ మంజూరు చేసినా కూడా ములకల చెరువులో ఉన్నటువంటి కేసు సంబంధించినటువంటి కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఇవాళ బెయిల్ మంజూరు అయితే కాలేదు. కేసు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఈ కారణంగానే ఒక కేసులో బెయిల్ వచ్చినా కూడా మరో కేసులో ముద్దాయిగా కొనసాగుతున్న నేపథ్యంలోనే అటు జోగి బ్రదర్స్ మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు జోగిరాము ఇద్దరు కూడా విజయవాడ జైల్లోనే ఉంటున్నారని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే ఈ ఎక్సైజ్ శాఖ అధికారులు పెట్టినటువంటి మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో విధించినటువంటి కేసు విచారణ నేపథ్యంలోనే దాదాపు 33 మంది కేసు నమోదు చేశారు. దీనిలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి తమ్మలపల్లి నియోజకవర్గం అప్పుడే టీడీపీ మాజీ ఇన్ఛార్జి అయినటువంటి జయచంద్ర రెడ్డిని, అలాగే అతని బావమరిది గిరిజారెడ్డి వీళ్ళిద్దరూ అజ్ఞాతంలో ఉన్నారు. వారి కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఓవైపు తంబలపల్లిలో పెట్టినటువంటి కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే మరోవైపు భవానీనగర్లో పెట్టినటువంటి కేసు విచారణ నేపథ్యంలోనే ఇవాళ బెయిల్ మంజూరు కావడం పట్ల వైసీపీ శ్రేణుల్లో కొంత ఆసక్తి నెలకొన్నా కూడా వారు ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం లేదు కాబట్టి నిరుత్సాహంతో ఉంటున్నారంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనా కూడా గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన బహిర్గతమైనటువంటి ఈ నకిలీ మద్యం కేసు కుంభకోణం సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వ తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, అలాగే ప్రజాప్రతినిధులు వీళ్ళందరి ప్రమేయంతోనే గత ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం ఏరులై పారిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఓవైపు సిట్టు దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది, మరోవైపు ఎక్సైజ్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఈ దర్యాప్తు ఇంకా తుది దశకు చేరుకోలేదు. ఇప్పటి వరకు 2 ఛార్జ్షీట్లు అయితే దాఖలు చేసింది ఎక్సైజ్ శాఖ అధికారులు. మరో ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. ఇంకా ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి జయచంద్ర రెడ్డి, అలాగే అతని బావమరిది గిరిధర్ రెడ్డి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే కానీ వాస్తవాలు మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం వారిద్దరి కోసం వేటైతే సాగిస్తూ వస్తున్నారు. దాదాపు 3 బృందాలుగా అటు బెంగళూరు, అటు హైదరాబాదు, ఇటు విజయవాడ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి గాలింపు చర్యలు అయితే
చేపడుతూ వస్తున్నారు. ఈ గాలింపు చర్యలు జరుగుతున్న క్రమంలోనే ఒకవైపు భవానీ నగర్లో పెట్టినటువంటి కేసులో జోగి బ్రదర్స్కు బెయిల్ రావడం పట్ల సర్వత్రా ఆసక్తి అయితే నెలకొనింది వైసీపీ శ్రేణుల్లో. ఈ కేసు ఏ స్థాయిలో మలుపు తిరుగుతుందని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమైంది. మరో లోతుగా విచారించేందుకు సిట్ అధికారులు అయితే మరింత లోతుగా విచారించి వాస్తవాలు వెలుగు తీసి వీటి వెనక ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ప్రమేయంతో ఇలాంటి నకిలీ మద్యం వ్యాపారాన్ని ఒడిగట్టారు అనే భావంతో సిట్ అధికారులు అటు ఎక్సైజ్ శాఖ పోలీసులు ఇద్దరు కూడా సంయుక్తంగా దర్యాప్తు అయితే లోతుగా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ దర్యాప్తు జరుగుతూ ఉన్నా కూడా జోగి బ్రదర్స్కి బెయిల్ వచ్చినా కూడా నిరాశ మిగిలింది. ఇవాళ తంబలపల్లి మొలకల చెరువులో ఉన్నటువంటి కేసులో భాగంగానే వారికి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేని కారణంగానే ఇవాళ భవానీ నగర్లో పెట్టిన కేసులో బెయిల్ వచ్చినా కూడా బయట రాలేని పరిస్థితి అయితే నెలకొనిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ మేరకు ఈ కేసును మరింత లోతుగా క్షుణ్ణంగా అటు సిట్ అధికారులు ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ. అనకాపల్లి జిల్లా పెద్ద మదిన గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.